కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మేడం, చెప్పండి. మేడం, ఈ ఇంటి అడ్రస్కి పార్సల్ వచ్చింది. ఎవరి పేరు మీద వచ్చింది? పేరు డీటెయిల్స్ అయితే ఏమీ లేవు మేడం. ఓన్లీ ఇంటి అడ్రస్ మాత్రమే ఉంది. ఓ అవునా, ఆ పార్సల్ ఇటు ఇవ్వండి. అడ్రస్ అయితే ఇదే, కానీ మేమేం ఆర్డర్ చేయలేదే. అడ్రస్ అయితే ఇదే కదా మేడం. ఇంట్లో ఇంకెవరైనా ఆర్డర్ చేశారమ్మా, చూసుకోండి మేడం. సింధు కోసం నేను ఆర్డర్ చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఈ పార్సల్లో ఏముంది? ఈ పార్సెల్లో ఏముందో నాకు తెలియదు మేడం. సింధు ఇప్పుడు ఆ పార్సెల్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇయర్ రింగ్స్ తన చెవులకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మంచిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. కానీ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏవీ నాకు ఫేవర్గా లేవు. లేదంటే నేనే ఆ ఇయర్ రింగ్స్ని సింధుకి పెట్టేవాడిని. మా ఇంట్లో ఎవరూ ఇది ఆర్డర్ చేయలేదు. చేసుంటే వాళ్ళ పేరు ఉండేది కదా. మీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వకపోతే మీ ఇంటి అడ్రస్ ఎందుకు ఉంటుంది మేడం? ఒకవేళ యశ్ ఏమైనా ఆర్డర్ చేశాడా? యశ్ ఆర్డర్ చేస్తే పేరు మెన్షన్ చేస్తాడు కదా. పేరు లేకుండా పార్సల్ రాదు. ఈ డౌట్స్ అన్నీ ఎందుకు, రిటర్న్ పంపించేస్తే సరిపోతుంది. వద్దు, రిటర్న్ తీసుకెళ్ళండి. సరే మేడం, మీ ఇష్టం. అదేంటి, సింధు పార్సల్ని రిటర్న్ పంపించేస్తుంది? అబ్బా సింధు, ఆ పార్సల్ తీసుకోవచ్చు కదా సింధు. నీకోసమే ఆ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. ఎందుకు యశ్ నన్ను అదోలా చూస్తున్నాడు? యశ్ ఏంటి ఈ మధ్య నన్ను అదోలా చూస్తున్నాడు? ఎప్పుడు నన్ను చూస్తే కోపంగా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉండడం లేదు. నా విషయంలో ప్రత్యేకంగా కొంచెం సాఫ్ట్గా ఉంటున్నాడు. ఏమైంది యష్కి? అత్తయ్య అన్నట్టు నిజంగా యష్లో మార్పు వచ్చిందా? మీరు సడన్గా వచ్చి మీ వదిన రూమ్లో బగ్ పెట్టింది నేనే అని చెప్పమన్నారు. నేనేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా సార్, మీ ప్రాజెక్ట్లో ఏదో ఫ్రాడ్ జరుగుతోంది. దాన్ని కంట్రోల్ చేసి మిడిల్ క్లాస్ పీపుల్కి న్యాయం చేయాలన్న మీ నిజాయితీ చూసి యాక్సెప్ట్ చేశాను. సార్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ కంపెనీ స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్టు గురించి నేను అగైనిస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మీరే నాకు సపోర్ట్ చేయడం ఏంటి సార్? అసలు మీ ప్రాజెక్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇంటి కల నిజం చేయాలన్న సదుద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. కానీ నేను పొరపాటు చేశాను. ఏంటి సార్ అది? మా వదిన్ని నేను గుడ్డిగా నమ్మాను. ఆమెకి ప్రాజెక్ట్ వర్క్స్ అప్పచెప్పడం, నా మంచితనాన్ని అలుసుగా తీసుకొని మా వదిన ఆ పొలిటీషియన్తో చేతులు కలిపి ప్రాజెక్ట్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లారు. నేను కళ్ళు తెరిచి అసలు నిజం తెలుసుకునే టైంకి జనాలు కట్టిన కోట్ల రూపాయలు మా వదిన హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయాయి. ఆ డబ్బు మా వదిన ఎక్కడ దాచింది, ప్రాజెక్ట్లో వీళ్ళు చేసిన ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలనే నేను మా వదిన రూమ్లో బగ్ పెట్టాను. కానీ అనుకోకుండా నా భార్య సింధు మా వదిన రూమ్లోకి వెళ్ళడం, ఆ బగ్ బయటపడటం, ఆ బగ్ పెట్టింది నా భార్య అనుకొని తన మీద నింద పడడం జరిగింది.
మా వదినకి నా మీద డౌట్ రాకుండా ఉండడం కోసమే తప్పు నేను చేసినా కూడా ఆ బగ్ పెట్టింది నా భార్య అన్నట్టు సింధు నా గదిలో పెట్టి బంధించాను. తనకి శిక్ష వేసి బాధ పెట్టాను. నిజానికి నా భార్యని బాధ పెట్టాలని కాదు, మా వదిన ఎక్కడ సింధుని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందో అన్న భయంతోనే అలా చేయాల్సి వచ్చింది. నా భార్యని కాపాడుకోవడం కోసమే ఆ బగ్ పెట్టింది నువ్వే అని చెప్పమన్నాను. మా ఇంటికొచ్చి నేను చెప్పమన్నట్టే చెప్పి మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ శంకర్. ఇట్స్ ఓకే సార్. ఇప్పుడు మీ వదిన గారు దాచిన డబ్బు గురించి మనం ఎలా తెలుసుకోవాలి సార్? అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చేయాలన్నది నాకేం అర్థం కావడం లేదు. కానీ నాకు డౌట్ ఉంది. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే. ఈ సింధు గారింటి ఇక్కడికి వచ్చారు, అయినా తినికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసు? సార్ మీ వైఫ్ సింధు గారు వచ్చారు. సింధు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అయినా మీ ఇంటి అడ్రస్ తనకెలా తెలుసు? సింధు ఇక్కడికి వచ్చిందంటే తనకేదో డౌట్ వచ్చి ఉంటుంది. మీరు తన్ని కలిసి మాట్లాడండి. పొరపాటును కూడా మీరు నేను కలిసామన్న సంగతి సింధుకి తెలియకూడదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేయండి. నేను అక్కడ ఉంటాను. వెళ్ళు. అలాగే సార్. ఎవరండి మీరు? ఏం కావాలి మేడం? అదేంటి అప్పుడే నన్ను మర్చిపోయారా? నిన్న మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టింది నేనే, ప్రాజెక్ట్లో జరిగే ఫ్రాడ్ గురించి తెలుసుకోవాలని అలా చేశాను అని చెప్పారు కదా. ఓ గుర్తొచ్చింది, మీరు యష్ గారి వైఫ్ కదా? అవునండి. ఓ లోపలికి రండి మేడం. కూర్చోండి మేడం. చెప్పండి మేడం, ఏంటి మేడం ఇలా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చి మధు రూమ్లో బగ్ పెట్టిన విషయం యష్కి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందో? మేడం మీరేం తీసుకుంటారు? ఇప్పుడేం వద్దండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా మేడం, ఏదో ఒకటి తీసుకోండి మేడం. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. సార్ సార్ సింధు వెళ్ళిపోయిందా? లేదు సార్, ఉన్నారు సార్. నేను మీ వదిన రూమ్లో బగ్ పెట్టినట్టు మీరు ఎలా కనిపెట్టారని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. ఏం చెప్పంటారు సార్? ఏదో ఒకటి చెప్పి త్వరగా ఇక్కడి నుంచి సింధుని పంపించేయండి శంకర్. సార్ ఎలా సార్? ఏదో ఒకటి చెప్తే రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఏంటి సార్ పరిస్థితి?